హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి గారు తన మెగా 158 కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఒక న్యూస్ కూడా వచ్చింది. దాదాపు 12 గంటల పాటు ఈ సినిమా కోసం ఆయన వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా అసలు జిమ్లో ఆ కసరత్తులు, ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నటువంటి పోస్ట్ అందరినీ కూడా ఈ సినిమా పైన ఒక స్పెషల్ ఫోకస్గా పెట్టింది. అయితే మెగా 158 బాబీ ఏ విధంగా ప్లాన్ చేశారో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది. వీరిద్దరు కాంబోలో వాల్తేరు వీరైతే ఒక మంచి హిట్ని అయితే చిరంజీవి ఖాతాలో వేసినటువంటి బాబీ కొల్లి ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చాలా డిఫరెంట్గా అటు ఎమోషనల్గా ఇటు యాక్షన్ కమర్షియల్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పి వస్తున్నాయి. అయితే అసలు ఇప్పుడు మెగా 158 గురించి ఎందుకు వచ్చింది ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే అనుకుంటున్నారా? మెగా 158 గురించి ఒక క్రేజీ కామెంట్స్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు వ్యవహరిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆగస్ట్ 22న బాస్ బర్త్డే, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచే ఒక గ్లింప్స్ అయితే ఉంటుంది. మరి ఈ గ్లింప్స్లో మ్యూజిక్ హైలైట్ అవుతుంది అని చెప్పే విధంగా తమన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్నాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీరు ఎంతైనా ఊహించుకోండి, మీరు బాస్ కొట్టే స్టెప్లకు, బాస్ కొట్టే బీట్కి ఎంతైనా ఊహించుకొని దానికి మించే ఉంటుంది, ఇది నా ప్రామిస్ అంటూ తమన్ చేసినటువంటి పోస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే అసలు మన బాస్ అనగానే, చిరంజీవి గారు అనగానే ఆ గ్రేస్, ఆ డ్యాన్స్ అది గుర్తొస్తుంది. మరి ఆ డ్యాన్స్కి తగ్గట్టు బీజిఎం తమన్ ఏ లెవెల్లో హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అనే దానికి ఎగ్జాంపుల్గా, అంటే ఒక ప్రామిస్ చేసి మరి అసలు సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ రానటువంటి టైంలో ఒక ప్రామిస్ చేయడం అనేది అది మరి సినిమాకి ఏ విధంగా హైలైట్ అవుతుంది, మరి తమన్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారు దీనికి బీజిఎం అసలు ఈ మ్యూజిక్ అందించడానికి అంటే మనం ఆగస్టు 22 వరకు వేచి చూడాల్సిందే. మరి ఇప్పటి వరకు మీరు ఎంతైనా ఊహించేసుకోండి, ఆ ఊహిక అందనంతగా దానికి మీరు ఊహించుకున్న దానికి ఎంతో కొంత ఎక్కువగానే ఉంటుంది అంటూ తమన్ చెప్పారు. సో ఇకపోతే ఇక మెగా 158 గురించి మాట్లాడుకున్నట్లయితే అటు అనస్వర రాజన్ కూడా ఈ సినిమాలో భాగమే మనకు అందరికీ తెలిసిందే. అటు చిరంజీవి గారికి కూతురుగా నటిస్తుంది. సో ఇక్కడ తండ్రి కూతుర్ల ఆ ఎమోషనల్ భావోద్వేగంతో కూడినటువంటి సినిమా. అదేవిధంగా ఓన్లీ ఎమోషనలే కాకుండా ఈ సినిమా మొత్తం అన్ని యాంగిల్స్ ఉంటాయన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే మనం వాల్తేరు వీరయ్యలో కూడా చూసాం, రవితేజకి చిరంజీవి గారికి ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఆ సినిమా స్టోరీ కానివ్వండి, అసలు సూపర్ డూపర్ హిట్. అంటే చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆ మాస్, అంటే ముఠా మేస్త్రి సినిమాలో ఉన్నటువంటి ఆ స్టైల్, ఆ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మనం వాల్తేరు వీరయ్యలో చూసాం. సో మరి ఇప్పుడు ఈ సినిమాలో మెగా 158లో చిరంజీవి గారిని బాబీ ఏ విధంగా చూపించబోతున్నారు, మరి తండ్రి కూతుర్ల బంధం అంటే అసలు వీళ్ళిద్దరిని, అసలు అనస్వర రాజన్కి చిరంజీవి గారికి స్టోరీ ఏముంటుంది, అసలు కథ ఎలా జరుగుతుంది, ఓన్లీ మరి ఎమోషనల్ మూవీయే కాదు ఇది అన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి ఈ గ్లిమ్స్ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఎన్నైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీ ఎక్స్పెక్టేషన్స్ తగలబడిపోయేలాగే మ్యూజిక్ ఉంటుంది అంటూ తమన్ చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.